యాదాద్రి భువనగిరి జిల్లా బోదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామంలో భూ సెటిల్మెంట్ గ్యాంగ్ రెచ్చిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అనుచరులని చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులు జేసీబీలతో భూములోకి దూసుకెళ్లి చదును చేస్తూ భయాందోళన సృష్టిస్తున్నారు. ఈ సంఘటనలతో భూమి యాజమానులు, ముఖ్యంగా సెయింట్ మేరీస్ కళాశాల యాజమాన్యం తీవ్రంగా కలత చెందుతున్నారు. భూమిని బలవంతంగా సెటిల్ చేసుకోవాలని ఆ ఇద్దరు యువకులు కళాశాల నిర్వాహకులను బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెయింట్ మేరీస్ కళాశాల చైర్మన్ డాక్టర్ రేవరన్ కేవీకే రావు వివరాలు వెల్లడించారు. వారి కళాశాల కోసం దేశ్ముఖ్ గ్రామస్తుల నుండి 30 సంవత్సరాల క్రితం 90 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో 60 ఎకరాల్లో ఇప్పటికే కళాశాల నిర్మాణాలు చేపట్టాం. మిగతా 30 ఎకరాలను కూడా మేమే ఇన్నేళ్లుగా కబ్జాలో ఉంచుకున్నాం. ఇప్పటి వరకు భూమికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. అయితే గత నెల రోజులుగా కొందరు వ్యక్తులు రోడ్ ఫేస్ దగ్గర భూమి తమదని చెబుతూ మమ్మల్ని వేధిస్తున్నారు. మేము మా రైతుల నుండి తీసుకున్న లింక్ డాక్యుమెంట్లన్నీ పోలీసులకు అందించామని తెలిపారు. నెల క్రితం బోదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్లో డాక్టర్ రేవరన్ కేవీకే రావు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఇరు వర్గాల భూమిపై వెళ్లకూడదని పోలీసులు సూచించడంతో మేము ఆ నిర్ణయాన్ని గౌరవించారని, అయినప్పటికీ ఇటీవల ఆ ఇద్దరు వ్యక్తులు కోర్టు కేసు నడుస్తున్న భూములకి జేసీబీలతో వచ్చి చదును చేయడం ప్రారంభించారని డాక్టర్ రేవరన్ కేవీకే రావు అన్నారు. ఈ విషయంపై మేము మళ్ళీ పోలీసులకు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, కానీ ఇప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కోర్టు ఇచ్చే ఈ తీర్పునైనా వారు గౌరవిస్తారని, అయితే చట్ట వ్యతిరేకంగా భూములోకి దూరిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. 63 ఎకరాలు ల్యాండ్ కన్వర్షన్ చేసి కాలేజీలకు ఇచ్చాము. దాంట్లో కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ఆ కాలేజీ ల్యాండ్కి సంబంధించి మిగతా ల్యాండ్కి సంబంధించి కూడా గత 30 సంవత్సరాల నుంచి ఎలాంటి డిస్ప్యూటు లేదు. 13 సర్వే నెంబర్లో మొత్తం 20 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు మాదున్నది. పక్కన వెంకటేశ్వరరావు గారు ఆయనకేమో 4 ఎకరాలు ఉన్నాయి. విజయ రామారావు గారిని ఇప్పుడు ఎవరైతే డిస్ప్యూట్ చేస్తున్నారో ఆయనకి 1 ఎకరా ఉన్నది. ఆ 1 ఎకరాలో నేను సెక్యూరిటీ పోస్ట్ పెట్టాను. మేము ఇప్పుడు నడుస్తూ ఉన్నాం ఆ ఎకరాలో. శివ, శంకర్ అనే ఇద్దరు ఒక జేసీపీ తీసుకొని మా ల్యాండ్లోకి వచ్చి ఆ యాక్సెస్ అంటే పంచాయతీ రోడ్ నుంచి కాలేజీలకు వచ్చే యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి లోపలికి వచ్చి చెట్లు కొట్టేసి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. ఎస్ఐ గారికి, సిఐ, ఏసీపీ, డీసీపీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్గా ఎవరు కూడా ఈ విషయంలో యాక్షన్ తీసుకోలేదు. 28 ఎకరాల 17 గుంటల భూమి మాకు రోడ్డుకున్నది. ఆ విజయ రామారావు గారు, వినోద్ గారు అనే వాళ్ళకి వెంకటేశ్వరరావు గారు ఆక్యుపై చేసిన ఎకరా 17 గుంటలు పోతే 5 ఎకరాలు మాత్రం వాళ్ళకు కూడా రోడ్డు కానుకొని ఉన్నది. సో ఇవాళ 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా 5 ఎకరాలు రోడ్డు ఆనుకొనే మాకు కావాలి. నా పేర, నా భార్య. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? సెయింట్ మేరీస్ కళాశాల యాజమాన్యాన్ని ఇద్దరు యువకులు భయపెడుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లాలోని బోధాన్కి సంబంధించినటువంటి పోచంపల్లి సంబంధించిన మండలంలోని శ్రీనివాస్ చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బోధాన్ పోచంపల్లి మండలంలో జరిగినటువంటి భూదందా ఒక్కసారిగాను అనేక మంది రౌడీ షీటర్స్ పేరుతోటి బెదిరింపులకు గురి చేస్తున్నారు. సెయింట్ జోసెఫ్ సంబంధించిన కళాశాల యాజమాన్యం గతంలో 15 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేసి తను ఆధీనంలో ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇకపోతే సంచలనం రేపినటువంటి మరో విషయం ఏమిటంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని బోధాన్ పోచంపల్లిలోని 60 ఎకరాలకు కబ్జా చేయడానికి మేము హరీష్ రావు మనుషులం అంటూ, మాజీ మంత్రి హరీష్ రావు మనుషులం అంటూ కూడా వీళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. అదే ప్రిన్సిపల్ కూడా మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున తన గోడును కూడా వెళ్ళపుచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దందాలు అంటే గతంలోని కొనసాగిన దందాలు మళ్ళీ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి గతంలో ఎన్నలేని విధంగాను యాదాద్రి భువనగిరి జిల్లా బోధాన్ పోచంపల్లిలో జరిగినటువంటి ఈ భూదందా గురించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కాలేజ్ యాజమాన్యము, ప్రిన్సిపల్ నెల రోజుల క్రితమే సమీప పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఇంతవరకు వాళ్ళపై చర్యలు లేవు. దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు అంటే ఎక్కడైతే భూమి ఆధీనం ఉన్న వ్యక్తులు కాకుండా వేరే ప్రైవేటు వ్యక్తులు ముఠాగా ఏర్పడి హరీష్ రావు మనుషులమంటూ తమకు వదిలి వెళ్ళిపోవాలి భూమి అంటూ వారిని పదే వేధింపులకు కూడా గురి చేస్తున్నట్లు కూడా ఆ యాజమాన్యం కూడా ఇప్పటికీ చెప్పింది. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా మాకు న్యాయం జరగకపోవడంతో మీడియా ముందుకు వచ్చామంటూ కూడా కాలేజీ సంబంధించినటువంటి యాజమాన్యం అయితే మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లయితే మరోసారి నయీం దందాతోటి బోధాన్ పోచంపల్లిలో జరుగుతున్నటువంటి కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి పాత నయీం ముఠా ప్రవేశిస్తుందా, లేకపోతే వీరందరూ కావాలనే వేరే వ్యక్తుల పేరు పెట్టి ఇక్కడ
దందా కొనసాగుతుందా అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కావచ్చు, కొంతమంది భూమి కొనుగోలు చేసినటువంటి 20 సంవత్సరాలుగా ఆధీనంలో ఉన్న వ్యక్తుల మధ్యన అయితే కొంత ఇబ్బంది అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. రాచకొండ కమిషనరేట్ లో ఉన్నటువంటి ఈ భూదందాకు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు పోలీసులు స్పందించకపోవడం పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని అయితే కళాశాల యజమానులు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇకపోతే హరీష్ రావుకు సంబంధం ఉన్నదా లేదా, వీళ్ళు హరీష్ రావు పేరెందుకు చెప్తున్నారనే విచారణ కూడా కొనసాగించకుండా ఇప్పటి వరకు పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారు. ఈ 60 ఎకరాలకు సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్లు కూడా మీడియా ముందు చెప్పారు. వాళ్ళు దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్ ను కూడా సదరు పోలీస్ స్టేషన్ లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇలాంటి విషయాలన్నీ పునరావృతం కాకుండా చూడాలంటే రాచకొండ కమిషనరేట్ జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నా కూడా వారెందుకు వీరిపై దాడి వాళ్ళందరిపై చర్యలు కూడా తీసుకోవాలని మాత్రం పోలీసులకు వీరు వినతి చేసినట్లు కూడా కాలేజ్ యజమానం చెప్తుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి భూదందాకు సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.